పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనము. వేగుల వాండ్రు ఎష్కోలు లోయ చేరుకొనిరి. అక్కడ పెద్ద గుత్తిగల ద్రాక్ష కొమ్మను ఒకదానిని తెగ నరికిరి. ఆ గుత్తిని ఇద్దరు మనుజులు కర్ర మీద మోసుకొని దానిమ్మ పండ్లను అంజూరపు పండ్లను కూడా కొనిపోయిరి. అచట ఇజ్రాయేలీయులు ద్రాక్ష గుత్తిని కోసిరి. కావున ఆ తావుకు ఎష్కోలు లోయ అని పేరు వచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశం ఎష్కోలు లోయ నుండి మనం నేర్చుకోవలసిన పాఠములు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయములలో మనం చూస్తే మోషే గోత్రమునకు ఒక్కరి చొప్పున దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశమునకు వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసి వచ్చి నాకు చెప్పండి అని 12 మంది వారిని 12 మంది గూఢాచారులను ఆయన కానాను దేశమునకు పంపిస్తున్నాడు. అలా 12 మంది వేగుల వాండ్రు ఎక్కడికి చేరుకున్నారంట అంటే ఎష్కోలు అనే ఒక లోయకు చేరుకున్నారు. ఇప్పుడే మనము చదువుకున్నాం ఎష్కోలు లోయలో వారు ఏం చేశారు అని. చేసి ఏం చేశారంట, అక్కడ ఒక పెద్ద ద్రాక్ష కొమ్మను తెగ నరికిరి, దాన్ని తీసుకొని వచ్చిరి. ఈ ఎష్కోలు లోయ ఏం నేర్పిస్తుందో ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఎష్కోలు లోయ నేర్పిస్తున్న సత్యం ఏంటంటే దేవుని వాగ్దానములు సత్యమైనవి. నిజమే, ఐగుప్తు దేశంలో దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానం, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా పాలు తేనె జారు నేల వరకు నేను నడిపిస్తాను, వారిని పాలు తేనె జారు నేల వరకు నేను వారిని నడిపించి ఆ దేశాన్ని వారికి బహుమతిగా ఇస్తాను అని వాగ్దానం చేసుకున్నాడు. అందుకే నిర్గమకాండ 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఇదే అంశాన్ని మనం చూస్తున్నాం. మిమ్ము పాలు తేనె జారు నేల వరకు నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మరిచాడా? మరువలేదు. మరవకుండా ఇదిగో ఈ మోషే పంపించిన 12 మంది వారిని ఆ కానాను దేశంలో ఉన్న పరిస్థితులను చూసి రమ్మని వారు పంపించినప్పుడు వారు ఎష్కోలు లోయకు వెళ్తున్నారు. ఆ ఎష్కోలు లోయలో మనకు కనిపిస్తున్న అంశం ఏంటంటే ద్రాక్ష పండ్లు, ద్రాక్ష గుత్తి. మామూలుగా ద్రాక్ష పండ్లు ఎంతగా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. కానీ ఈ ద్రాక్ష గుత్తిని మోయడానికి ఇద్దరు మనుజులు పట్టుకున్నారంట. అంటే అంత పెద్ద ద్రాక్ష గుత్తి అది. అంటే ఆ పెద్ద ద్రాక్ష గుత్తి నేర్పిస్తున్న సత్యం ఏంటంటే నిజమే కానాను దేశము పాలు తేనె జారు నేల. అందుకే వాళ్ళు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనంలో తిరిగి వచ్చిన ఆ యొక్క వేగువాండ్రు మోషేకి చెప్తున్న మాట,
మేము చూసిన నేల పాలు తేనె జారువాలు భూమి. దేవుడు వాగ్దానం, పాలు తేనె జారువాలకు మేము నడిపిస్తాను. వీరు చూస్తున్న నేల కూడా పాలు తేనె జారు నేల. అంటే అంత గొప్పగా ఆ యొక్క నేల ఉంది. అంటే దేవుడు ఏ వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానములు అసత్యమైనవి కావు, అవి సత్యమైనవి. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే దేవుడు నిన్ను ఆ వాగ్దానంలోనికి తీసుకొని వెళ్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక వాగ్దానాలు ఉన్నాయి ప్రియ బిడ్డలారా. ఈ వాగ్దానాలను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ వాగ్దానంలోనికి తీసుకొని వెళ్తాడు. అందుకే దేవుని వాగ్దానములు సత్యమైనవి. పాలు తేనె జారు నేలకు నేను నడిపిస్తానన్న వాగ్దానం నిజంగానే వారిని ఎష్కోలు లోయలోకి పంపించి అక్కడ పరిస్థితులను బట్టి ఇది పాలు తేనె జారు వాళ్ళు నేల అని వాళ్ళు వివరిస్తున్నారు. ప్రియ సోదరుడా సోదరి, మరి నీవు దేవుని వాగ్దానాలు సత్యమైనవని నమ్ముతున్నావా? చాలామంది ఈ మాట అసత్యమైంది అనుకుంటారు, ఇది జరగదులే అనుకుంటారు. కానీ ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఎష్కోలు లోయ నుండి నేర్పిస్తున్న సత్యం, నా వాగ్దానాలు సత్యమైనవి, అవి పరిపూర్ణంగా నీలో నెరవేర్చబడతాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు అనేక మందికి వాగ్దానాలు చేస్తున్నాడు. ఆ వాగ్దానాలన్నింటినీ దేవుడు పరిపూర్తి చేశాడు. ఉదాహరణకు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, నీ సంతతిని ఆకాశంలోని నక్షత్రముల వలె, ఇసుకలో ఉన్న రేణువుల వలె లెక్కకు మిక్కుటంగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మరిచాడా? మరువలేదు. ఆ వాగ్దానాన్ని పరిపూర్తి చేస్తున్నాడు. జాతులకు తండ్రిగా అబ్రహామును ఆయన మారుస్తున్నాడు. యాకోబుతో ప్రభు ఇచ్చిన వాగ్దానం, నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవెక్కడికి వెళ్ళినా నేను నిన్ను కాపాడుచుండును అని ఆదికాండం 28:15లో దేవుడు యాకోబుకు ఇచ్చిన వాగ్దానం. మరి దేవుడు యాకోబును మరిచాడా? లేదు. యాకోబు జీవితాంతం వరకు ప్రభు అతనికి తోడై ఉన్నాడు. ఆయన జీవితాన్ని మలచాడు. అన్ని సమస్యల నుండి ఆయన కాపాడుతున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 7:14 ఇజ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఒక కన్యక గర్భం ధరించును, ఒక కుమారుణ్ణి కనును, ఆయనే ఇమ్మానుయేలు దేవుడు అన్న వాగ్దానం దేవుడు మరిచాడా? మరువలేదు. ఇమ్మానుయేలును, యేసుక్రీస్తును, మనతో ఉండే దేవుడును మనకు ప్రసాదించాడు. ఇలా దేవుని వాగ్దానాలు సత్యమైనవి. అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం సత్యమైంది, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం సత్యమైంది, అదేవిధంగా ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సత్యమైనవి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అలానే దేవుడు నీకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఇస్తున్నాడు. వాటిని నువ్వు నమ్మితే అవి నీలో నెరవేర్చబడతాయి. కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా అంటున్నారు, దేవుని వాగ్దానాలు అన్నిటికీ యేసు ప్రభువే సమాధానము. అవును అనే సమాధానం. ఇందువలన దేవునికి మహిమ కలుగుటకై మనందరము కూడా యేసుక్రీస్తు ద్వారా ఆమెన్ అని పలుకవలేను. అంటే ప్రతి వాగ్దానానికి మన రెస్పాన్స్ ఏంటంటే, మన సమాధానం ఏంటంటే, యేసులో ఇది జరుగునుగాక ఆమెన్ అని పలకాలి. ప్రభు మీతో ఉండునుగాక అని గబ్రియేలు దూత మరియ తల్లితో చెప్తే ఆమె అంటుంది, ఎస్ ఆమెన్ అంటుంది. అందుకే నిజంగానే పరలోకంలో ఉన్న ప్రభు ఆమెతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాలు సత్యమైనవి. దాన్ని నీవు నమ్మి ఆమెన్ అని చెప్తే అవి నీలో నెరవేర్చబడతాయి. ఇది ఎష్కోలు లోయ నేర్పిస్తున్న ప్రధాన సత్యం, మొదటి సత్యం. రెండవ సత్యం, సృజనాత్మక దృష్టితో ప్రతి అంశాన్ని నీవు చూడు. నిజమే, మనం ఏ సంఘటన మన జీవితంలో జరిగినా దాన్ని 2 విధాలుగా చూడొచ్చండి. మొదటిది నెగటివ్గా చూడొచ్చు, ఒక అడ్డంకిగా చూడొచ్చు. రెండవది పాజిటివ్గా చూడొచ్చు, సృజనాత్మక దృష్టితో చూడొచ్చు. ఈ ఎష్కోలు లోయ నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, మనం ఏ సంఘటన మన జీవితంలో జరిగినా
కానాను దేశంలో గూఢచారులు వెళ్ళినప్పుడు చూసిన సంఘటనలు చూసిన తర్వాత వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్లో కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. మనం చూస్తే 12 మంది గూఢచారులు ఒకే దేశాన్ని చూశారు. ఎష్కోలు లోయకు వెళ్ళారు, అక్కడ ఫలాలను చూశారు, అక్కడ ఉన్న ప్రజలను చూశారు. మళ్ళా తిరిగి వచ్చి మోషేకి చెప్తున్న మా రిపోర్ట్లో 2 రకాల విభిన్న నివేదికలు ఉన్నాయంట. 10 మంది ఏమో నెగిటివ్గా చెప్తున్నారు. చూడండి, అక్కడ దేశంలో పెద్ద పెద్ద బలవంతులు ఉన్నారు, ఆ దేశాన్ని మనం జయించలేం అని 10 మంది చెప్పారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 31వ వచనం చెప్తుంది, కానాను దేశ ప్రజలు దృఢకాయులు, బలవంతులు, వారి ఎదుట మనము నిలబడలేము, మనము చిన్న మిడతల వంటి వారం అని చెప్తున్నారు 10 మంది. కానీ 2 మాత్రం ఏం చెప్తున్నారంటే దేవుడు మన తోడు ఉన్నాడు. ఎష్కోలు లోయలో ద్రాక్ష గుత్తి ఎట్లా ఉందో, ద్రాక్ష గుత్తికి రిప్రజెంటేటివ్ అయిన దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనకు బలం ప్రసాదిస్తాడు, మనము భయపడనక్కరలేదు. అవలీలగా దేవుడు మనతో ఉంటే శత్రువుని, కానాను దేశాన్ని జయింపవచ్చు అని చెప్పేసి వాళ్ళు పలుకుతున్నారు. చూడండి, ఒకే సంఘటన వాళ్ళు చూశారు, కానీ 2 విభిన్న నివేదికలు. 10 మంది ఏమో భయం, 2 మాత్రం దేవుడు మనతోడు ఉంటే మనం ఏదైనా చేయగలమని చెప్తున్నారు. భయం ఏం చేస్తుందంటే మనలో అడ్డంకిని సృష్టిస్తుంది, కానీ విశ్వాసం మనల్ని పెద్దవానిగా మారుస్తుంది. కాబట్టి ఎష్కోలు లోయను చూసిన ప్రజలు ఇస్తున్న నివేదికల్లో నీవు ఎటువైపు ఉన్నావు? నీ జీవితంలో జరిగే సంఘటనలు, అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, కీడులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏ దృష్టితో చూస్తున్నావు? విశ్వాస దృష్టితో చూస్తున్నావా? సృజనాత్మక దృష్టితో చూస్తున్నావా? లేక నెగిటివ్గా చూసి ఇక నా పని అయిపోయిందని చెప్తున్నావా? ఆ 2 ఎవరు? సృజనాత్మక దృష్టితో, విశ్వాస దృష్టితో చూసింది ఎవరు? యెహోషువ మరియు కాలేబులు. వాళ్ళిద్దరూ మాత్రమే దేవుడు మనతో ఉంటే కానాను దేశాన్ని జయించగలమని చెప్తున్నారు. నిజమే, యెహోషువ కాలేబులు అలా పాజిటివ్ దృష్టితో చూశారు, విశ్వాసపు దృష్టితో చూశారు. అందుకే వాళ్ళిద్దరు మాత్రమే పాలు తేనె జారు నేలను అడుగు పెడుతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో విశ్వాస దృష్టి ఉంటేనే, దేవుని పట్ల విశ్వాసం ఉంటేనే, సృజనాత్మక దృష్టి ఉంటేనే మన జీవితాలు కూడా పరలోకంలో అడుగు పెడతాయి. ఎష్కోలు లోయను చూసిన వాళ్ళు నివేదిక నెగటివ్గా ఇస్తున్నారు, కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు. పాజిటివ్ దృష్టి, విశ్వాస దృష్టి. ఆ విశ్వాస దృష్టి, విశ్వాస కన్ను నీలో ఉండాలి. అందుకే కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 5వ అధ్యాయము 7వ వచనం, మనం దృష్టి వల్ల బ్రతకటం లేదు, కానీ విశ్వాసం వలన నడుచుచున్నాము, విశ్వాసమే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. మరి నీలో ఉందా విశ్వాసపు దృష్టి, సృజనాత్మక దృష్టి? ఆ సృజనాత్మక దృష్టి ఉంటేనే చాలా సమస్యలకి పరిష్కారం నీకు దొరుకుతుంది. ఇది ఎష్కోలు లోయ నుండి మనం నేర్చుకోవాల్సిన 2వ పాఠం. 3వ పాఠం, నీ జీవితం
నీకు భారమా ఆశీర్వాదమా? మనం చూస్తే ఎష్కోల్ లోయలో మనకు కనిపించింది పెద్ద ద్రాక్ష గుత్తి. అది వారికి భారమైంది, ఒక్కరు మోయలేకపోయారు. మోయలేక ఏం చేస్తున్నారంట, ఒక కాడి తీసుకొని ఆ గుత్తిని దాని మధ్యలో పెట్టి ఇద్దరు వ్యక్తులు దాన్ని మోస్తున్నారు. చాలామందికి చాలా భారాలు ఉంటాయి, చాలా భారాలు మోయలేకపోతున్నారు. కొంతమందికి అప్పుల భారం, కొంతమందికి కుటుంబ భారం, కొంతమంది అనారోగ్య భారం, పాప భారం, ఇవి మోయలేకపోతున్నాం. మోయాలంటే నీకు ఒక సహాయం కావాలి. నీవు ఆ పెద్ద ద్రాక్ష గుత్తిని మోయాలంటే, నీ జీవితంలో ఉన్న భారంను మోయాలంటే నీకు ఒకరి సహాయం కావాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి ఒసగుతాను అని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28-30 వచనాల్లో ప్రభు అంటున్నాడు. నిజమే, భారంతో ఉన్నావేమో, నీ ఒక్కడి వల్ల ఆ భారాన్ని మోయలేవు. ఆ ద్రాక్ష గుత్తి మోయడం ఒక్కరి వల్ల కాలేదు. అందుకే ఒక కాడి తీసుకున్నారు, ఇద్దరు కలిసి మోస్తున్నారు. అలానే నీ భారం నువ్వు ఒక్కడి మోయలేవు. నీవు కూడా ఒక కాడి కావాలి, ఒకరి సహాయం కావాలి. ఆ కాడి, ఆ సహాయం ఏంటంటే యేసు ప్రభు పట్టుకున్న సిలువ, ఆయన యొక్క జీవితం, యేసయ్య సహాయం. అందుకే ప్రభు అంటున్నాడు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 30వ వచనం. నిజమే, ప్రభు మనతో ఉంటే, ఆయన మన భారాన్ని మోస్తే మన కాడి, మన సమస్యలు చాలా తేలికైపోతాయి. కాబట్టి భారమా నీ జీవితం, ఆశీర్వాదమా? భారం పోవాలంటే, ఆశీర్వాదకరంగా మారాలంటే ఎష్కోల్ లోయ నేర్పిస్తుంది, నీ జీవితంలో యేసయ్య సహాయం నీకు అవసరం, దేవుడి సహాయం నీకు అవసరం, ఆయన సిలువ నీకు అవసరం. ఆ సిలువను ఎత్తుకుంటే భారం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ప్రతి భారం ఆశీర్వాదానికి సూచిక. నీ జీవితంలో భారం అని నువ్వు అనుకుంటావు, కానీ ఆ భారం తర్వాత దేవుడితో నడిస్తే ఆ భారం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కాబట్టి ద్రాక్ష గుత్తి భారం అయితే దాన్ని ఇంకొకరు మోసి ఆశీర్వాదకరంగా మారుస్తున్నారు. నీ జీవితంలో భారాలను ఆశీర్వాదకరంగా మారాలంటే నీ జీవితంలో యేసయ్య సహాయం అత్యవసరం. ఇక 4వది, ఎష్కోలు లోయలో ఉన్న ద్రాక్ష గుత్తి మనకు నేర్పిస్తున్న సత్యం, కలిసి జీవించు అని నేర్పిస్తుంది. ఆ ద్రాక్ష గుత్తికి చాలా ద్రాక్ష పండ్లు ఉండుంటాయి. ఆ ద్రాక్ష పండ్లన్నీ ఒకటికొక ఒకటి అంటుకొని ఉంటాయి. చివరికి అది ఒకే కొమ్మకు చేరుకొని ఉంటుంది. ఏం నేర్పిస్తుంది ఇది అంటే, మనందరం కూడా శ్రీసభలో, కుటుంబంలో, సంఘంలో కలిసి మెలిసి జీవించాలి. మీరు గమనించండి, కొంతమంది వేద పండితులు ఈ ద్రాక్ష గుత్తిని మరియు ఇద్దరు మనుషులను, ఆ కాడిని దేంతో పోలుస్తున్నారంటే త్రిత్వైక సర్వేశ్వరునితో పోలుస్తున్నారు. తండ్రి, ఆత్మదేవుడు, వాళ్ళు పట్టుకున్న ద్రాక్ష గుత్తి యేసుక్రీస్తు అని. ఆ ముగ్గురు కలిసి పనిచేస్తేనే రక్షణ కార్యం నెరవేరుతుందని కొంతమంది వేద పండితులు మనకు వివరణ ఇస్తున్నారు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలని ప్రభు అన్నాడు. ఆ ద్రాక్ష పండ్లు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే తండ్రి మరియు పరిశుద్ధాత్ములు. వాళ్ళందరూ కలిసి నిన్ను పాలు తేనె జారు నేల వరకు నడిపించాలని ఆశపడుతున్నారు. వాళ్ళ మధ్యలో ఉందేంటి? ఐక్యత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మధ్యలో ఐక్యత ఉంది. మరి నీలో, నీ కుటుంబంలో ఐక్యత ఉందా? యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఎవడు క్రీస్తు యందు ఉంటాడో, క్రీస్తు ఎవరి యందు ఉంటాడో వాడు అధికముగా ఫలించును. నిజమే, మనము దేవుని, త్రిత్వైక దేవునితో ఐక్యంతో ఉండాలి. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో ఐక్యతతో కలవాలి. అందుకే మన ఐక్యత గురించి యేసయ్య చనిపోకముందే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యోహాను శుభవార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, ఒకరుగా ఐక్యమై ఉండునట్లు
ప్రభువా నేను ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను మీ అందును నీవు నా యందును ఉండినట్లు వారిని మన యందు ఉండనిమ్ము. అంటే మనము క్రీస్తుతో ఐక్యత చెందాలి, సోదరులతో సంఘంలో ఐక్యత చెందాలి. అంటే కలిసి జీవించాలి. ద్రాక్ష పండ్లు విడివిడిగా కాదు, అవి కలిసి జీవిస్తాయి. అదేవిధంగా త్రిత్వైక సర్వేశ్వరుడు కలిసి జీవిస్తాడు. అలానే సంఘము, కుటుంబము కలిసి ఉంటేనే కలదు సుఖం. మరి నీ జీవితంలో నీవు ఐక్యతతో జీవిస్తున్నావా? అన్నదమ్ముల మధ్య గొడవ పెడుతున్నావా? అక్కా చెల్లెల మధ్య గొడవ ఉందా? దానివల్ల మనకు ఎష్కోలు లోయ, సారవంతమైన లోయకి చేరలేం, ఫలవంతమైన పరలోకానికి చేరలేం. చేరాలంటే నీ సోదరునితో ఐక్యతలో జీవించు, దేవునితో ఐక్యతతో జీవించు. కాబట్టి ఎష్కోలు లోయ నేర్పిస్తున్న సత్యం, ఐక్యతతో జీవించు. ఇక చివరిది ఎష్కోలు లోయ ఒక లోయ, అంటే అది తగ్గింపు జీవితానికి గుర్తు. అది తగ్గింపు జీవితానికి గుర్తు, అంటే విధేయతకు గుర్తు. దీని అర్థం ఏంటంటే లోయ కిందికి ఉన్నట్లు. ఎవరైతే యేసయ్యకు విధేయత చూపిస్తారో, త్రిత్వైక దేవునికి విధేయత చూపిస్తారో వారందరూ ఫలిస్తారు. ఆ యొక్క వేగుల వాళ్ళు 12 మంది వెళ్ళారు, కానీ దేవునికి విధేయత చూపించింది మాత్రం 2. కానీ మిగతా వాళ్ళు దేవునికి అవిధేయత చూపిస్తున్నారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి, విధేయత విశిష్ట ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది, అవిధేయత మన వినాశనానికి దారితీస్తుంది. లోయ తగ్గింపు జీవితానికి గుర్తు. మన జీవితం కూడా యేసు ప్రభు ముందు తగ్గించుకోవాలి. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ జీవితం ఫలిస్తుంది. యేసు ప్రభు చూడండి, శిలువ మీద మరణించు వరకు తండ్రికి విధేయతలై జీవించాడు. అందుకే అన్ని నామముల కంటే యేసయ్య నామాన్ని దేవుడు బలపరుస్తున్నాడు, విశిష్టమైన వ్యక్తిగా మారుస్తున్నాడు. విశిష్ట ఆశీర్వాదాలు ఆయన నుండి వస్తున్నాయి. అవిధేయత, లూసిఫర్ అనే దేవదూత, ఆ దూత దేవునికి అవిధేయత చూపించింది, పాతాళ లోకానికి త్రోసివేయబడుతుంది. విధేయత విశిష్ట ఆశీర్వాదం తీసుకువస్తే అవిధేయత వినాశనాన్ని తీసుకొని వస్తుంది. మరి నీలో ఉందా తగ్గింపు జీవితం? ఎష్కోలు లోయ, అది లోయ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండమని నేర్పిస్తుంది. ఈ 5 పాఠాలు మనము ఈ ఎష్కోలు లోయ నుండి నేర్చుకోవచ్చు. మొదటి పాఠం, దేవుని వాగ్దానాలు సత్యమైనవి, వాటిని నీవు నమ్మాలి. రెండవ పాఠం, సృజనాత్మక దృష్టి, విశ్వాస దృష్టి నీలో ఉంటే నీకు ఆశీర్వాదకరంగా నీ జీవితం మారిపోతుంది. మూడవది, యేసయ్యతో నీవు భారాన్ని పంచుకుంటే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. కలిసి జీవిస్తే, ఐక్యత కలిగి జీవిస్తే నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుంది. తగ్గింపు జీవితం ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి ఎష్కోలు లోయలాగా మన జీవితాలు కూడా ఫలించాలని ప్రభువును చిన్న ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఎష్కోలు లోయలో గొప్ప ద్రాక్ష గుత్తి, అది ఎంతో ఫలమిచ్చిన గుత్తి. మా జీవితాలు కూడా ఫలించాలంటే ప్రభువా, నీవు నేర్పిస్తున్న సత్యం, నీ యొక్క వాగ్దానాలను మీరు నమ్మాలి. అలాంటి వాగ్దానాలను మీరు నమ్మే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ఎష్కోలు లోయ ఫలించినట్లు మా జీవితాలు కూడా ఫలించాలంటే ప్రభువా, మా జీవితంలో మీ పట్ల విశ్వాసపు దృష్టి కలిగి జీవించాలి. అటువంటి శక్తిని మాకు దయచేయండి. దయగల తండ్రి, మా భారంలో నీపై మోపినప్పుడు మా జీవితాలు ద్రాక్ష గుత్తి వలె ఫలిస్తాయని మేము నేర్చుకునే సత్యాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఐక్యత కలిగి జీవిస్తే మా కుటుంబం ఫలిస్తుందని గ్రహించే శక్తిని మాకు దయచేయండి తండ్రి. విధేయత కలిగి జీవిస్తే మా కుటుంబం ఫలిస్తుందని గ్రహించే శక్తి మాకు దయచేయండి. ఆ ద్రాక్ష గుత్తి ప్రభువా పెద్దగా ఫలించినట్లు మా జీవితంలో కూడా యేసయ్య నామంలో ఫలించునుగాక. ద్రాక్ష పండ్లు తీయగా ఉన్నట్లు మా జీవితాలు కూడా యేసు నామంలో ప్రపంచానికి తీయగా మారునుగాక. ప్రభువా, మమ్మందరినీ కూడా కానాను దేశము, పరలోకపు దేశానికి చేర్చుకోమని
ఈ దివ్యవాణ్ణి చూసిన ప్రతి కుటుంబంలో యేసు నామములో అద్భుతములు ఆశ్చర్యక్రియలు జరుగునుగాక. మా అందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.